హలో అండి అందరికీ. ఈరోజు మన వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుందండి. నేను ఉదయాన్నే లేవగానే స్టవ్ కడుక్కొని ముందు ముగ్గులైతే పెట్టుకుంటానండి. ఇలా స్టవ్ కడుక్కున్నాక ముగ్గులేసుకునే అలవాటు మీలో ఎంతమందికి ఉంది కామెంట్ చేయండి. ఇలా నీట్‌గా ఉంటేనే వంట చేయడానికి మరి కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒకవైపు అన్నం పెట్టుకున్నానండి. ఇంకొక వైపు రసం పెట్టుకున్నాను. అన్నం ఉడికేలోపు అయితే నేను ఇక్కడ మిల్ మేకర్ కూర కోసం టమాటో ఇంకా ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను. నాకు నా పెళ్ళైన కొత్తలో అన్నం వార్చడం ఇలాంటివి వచ్చేవి కదండి. మెల్లమెల్లగా అన్నీ నేర్చుకున్నాను. ఇలా టమాటో ఉల్లిపాయ కట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడైతే తాలింపు కోసం ఒక లైన్ పెట్టుకున్నానండి. దీనిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఇందులో బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. కానీ నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. పిల్లలు ఎక్కువ స్పైసీగా తినరు. నేనైతే డైరెక్ట్గానే ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇలా ఉల్లిపాయలు వేసినాక ఇవి బాగా వేయించుకోవాలి. దీనిలోనే ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. దీంతోపాటు ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా టమాటో పేస్ట్లా చేసుకొని దాన్ని కూడా వేయించుకోవాలి. ఇక టమాటో ప్యూరీ వేగేలోపు నేను మిల్ మేకర్లు అయితే కడుక్కొని పెట్టుకుంటున్నానండి. ఇలా కొన్ని మిల్ మేకర్లు ఒక బౌల్లో వేసుకొని వేడి నీళ్ళు అయితే యాడ్ చేయాలండి. ఇలా వేడి నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఇక్కడ మనకు టమాటో పేస్ట్ అయితే బాగా వేగిపోయిందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చినట్లయితే మనకి పేస్ట్ అనేది వేగినట్లు అర్థమైపోతుంది. ముందుగా మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఇంకా అలానే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగినాక ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మిల్ మేకర్ ఆల్రెడీ మనం వేడి నీటిలో నానబెట్టుకున్నాం కనుక టమాటో పేస్ట్ అన్నీ వేగి ఉన్నాయండి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మిల్ మేకర్ అయితే మనకు బాగా ఉడికిపోయిందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ పిల్లల కోసం దోశ వేస్తున్నానండి. ఒకవైపు కూర ఉడుకుతుంది, ఇంకొక వైపు దోశ అయితే వేసుకుంటున్నాను. ముందు వీడియోలో చెప్పినట్టు నేను పిల్లలకైతే రాగి జావ ఇస్తాను కనుక పిల్లలకి ఒక్కొక్క దోశ మాత్రమే వేస్తాను. సరిపోతుందండి, అంతకు మించి తినలేరు కూడా. అసలు మార్నింగ్ ఈ టిఫిన్లు, ఈ లంచ్ బాక్స్లు ఇవన్నీ ప్రిపేర్ చేసినప్పుడు ఇంకో 2 చేతులు 2 కాళ్ళు ఉన్నా బాగుండు అనిపిస్తుంది. మీకు కూడా ఇలానే అనిపిస్తే కామెంట్ చేయండి. పిల్లలకి ఇలా లంచ్ బాక్సులు పెట్టేసి వాళ్ళని పంపించేసానండి. వాళ్ళని పంపించాక ఈరోజు నేను కొన్ని జంతికలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా ఆడబడుచు వాళ్ళ బాబు బీటెక్ చదవడానికి వెళ్ళిపోతున్నాడండి. భీమవరంలో సీట్ వచ్చింది. సో వాడి కోసమని కొన్ని జంతికలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నేను సెకండ్ టైం చేయడం అనుకుంటా. చూద్దాం ఎలా వస్తాయో. ఇక్కడ నాకు ఈ పిండి అయితే అమ్మ రెడీ చేసి ఇస్తారు. 1/2 కిలో పప్పు, 1/2 కిలో శనగపప్పు, ఇంకా 3 కేజీస్ వరకు రైస్ అనేవి అందులో కలుపుతారండి. అవన్నీ కలిపి మిల్లు పట్టించి పంపిస్తారు. దీనిలో నేను కొంచెం జీలకర్ర, కొంచెం వాము, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంతమంది అయితే సేమ్ మిరపకాయల కారం కూడా యూజ్ చేస్తారు. నేను ఎప్పుడు నార్మల్ కారమే వేస్ట్ చేస్తానండి, బాగానే వస్తాయి. ఇందులోనే గుప్పెడు నువ్వులు కూడా వేసుకుంటున్నాను. ఇవి హోమ్ మేడ్ నువ్వులండి, ఇంట్లో మేమే చేసేసుకుంటాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను జంతికలో కలుపుతానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా కలుపుకోవడం వల్ల. ఇలా ఒక కప్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇందులో హాట్ వాటర్ వేస్తాను. తర్వాత దీన్ని ఫిల్టర్ చేసి పిండిలో కలపాలి. డైరెక్ట్గా కలిపిస్తే ఇది అడ్డుతుందండి జంతికలు వేసేటప్పుడు. ఇదిగోండి ఈ విధంగా టీ ఫిల్టర్లో అయితే వేసుకుంటాను. ఇప్పుడు నేను ఈ పిండిలో కలుపుకోవడానికి కూడా హాట్ వాటర్ రెడీ చేసుకున్నానండి. వేడి నీళ్ళతో కలపడం వల్ల మనకి జంతికలు అనేవి గుల్లగా వస్తాయి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది ఎలా అంటే ఈ విధంగా వచ్చేంత వరకు మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. వాటర్ ఎక్కువైనా కూడా ఆయిల్ పీల్చేస్తుంది. అలా తక్కువైనా కూడా మనం జంతికలు అనేవి వేయలేము. ఇలా ఒక తడి క్లాత్తో కవర్ చేసుకుంటే పిండి ఎండిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఒక కళాయిని తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కేలోపు నేను ఇక్కడైతే జంతికలను నొక్కుకుంటున్నానండి. ఇలా జంతికలు కొట్టం తీసుకొని ఇలా 3 హోల్స్ ఉండేవి తీసుకున్నానండి. ఈ పూస అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేత్తో డైరెక్ట్గా వేస్తే మనం నొక్కేటప్పుడు ఆ గొట్టానికి అంటుకుంటుంది. సో నేను ఇక్కడ స్పూన్తో వేస్తున్నానండి. చేతులకు అంటుకోవు, చిరాగ్గా కూడా ఉండవు. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
అలానే గొట్టం నింపుగా కూడా వేయకూడదు, హాఫ్ వేస్తే సరిపోతుందండి. మనం ఈ పైదంతా ప్రెస్ చేసేటప్పుడు మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో ఇలా చూడండి చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ జంతికలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా కొంచెం దూరంగా వేసుకుంటే వేయించుకోవడానికి బాగుంటుంది కూడా. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయితేనే జంతిక వెంటనే వేగి ఆయిల్ పీల్చుకోకుండా పైకి వచ్చేస్తుంది వెంటనే. నేను కూడా కొత్తగానే నేర్చుకున్నానండి ఇవి. నేను టేస్ట్ చేయడం సెకండ్ టైం, కానీ బాగానే వచ్చాయి. టేస్ట్ కూడా బాగుంది. ఇలా నాకు ఇక్కడైతే 4 పడుతున్నాయండి కళాయిలో. ఎక్కువ వేసినా మళ్ళీ వేగడానికి ఇబ్బంది పడతాయి. సరిపడినన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే జంతికలు వేగిపోయినాయండి. కామ్గా అయిపోతాయి. ఇలా కామ్గా అయిపోతే వేగిపోయినట్లే. చూడండి అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు. గుల్లగా కూడా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి, మంచి కలర్లో కూడా వచ్చాయి. కొంచెం కొంచెం చేసుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని. ఇక్కడైతే మా వాడి క్యాంప్ కోసం లగేజ్ అంతా ప్యాక్ చేసామండి. ఇప్పుడైతే నేను మళ్ళీ ఈవినింగ్ వాడి కోసం పూరి చేస్తున్నానండి ట్రైన్లోకి. ఇక్కడ నేను మా మేనల్లుడి కోసం చికెన్ ఇంకా పూరి రెడీ చేశాను. మధ్యాహ్నం 3 అయిందండి ఇప్పుడు టైము. జంతికలు చేసుకున్నాక నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నానండి. అందుకనే స్టవ్ మీద ముగ్గులు కూడా ఏమీ లేవు. అదే ఆయిల్ నేను పూరి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే బాబు వెళ్ళిపోతున్నాడు బస్సు. 5th క్లాస్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చాడండి చదువుకోవడానికి. హైదరాబాద్లో ఉండేవారు. వాళ్ళ అమ్మాలు ఊరు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 8 years తర్వాత మళ్ళీ మాకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. చదివించాలి మరి తప్పదు. మనం ఎలాగో ఇక్కడ నేనైతే వరలక్ష్మి పూజ కోసం షాపింగ్కి వచ్చాను. ఇక్కడ నేను పట్టు గాజుల మాల ఇంకా పసుపు ప్యాకెట్లు తీసుకున్నానండి. ఈ పూజా స్టోర్లో అన్నీ ఉంటాయి. అలానే ఇక్కడ నేను రాఖీ పండుగ వస్తుంది కదా, రాఖీలు కూడా తీసుకున్నాను. మా బాబు కోసం, ఇంకా మా అన్నయ్య కోసం, తమ్ముడు కోసం. రాఖీలు అయితే చాలా బాగున్నాయండి, క్యూట్గా. ఇదైతే 20 రూపీస్ పడింది. ఇవి ఒక 2 తీసుకున్నాను. ఇక్కడైతే నేను అమ్మవారి కోసం గాజులు తీసుకోవడానికి వచ్చాను, ఇంకా తాంబూలంలో ఇవ్వడానికి కూడా. డబల్ స్టోన్ ఉన్నవి అయితే 180 చెప్తున్నారండి. సింగిల్ స్టోన్ అయితే 70, 80, 90 అలా చెప్తున్నారు. ఇవన్నీ కూడా డబల్ స్టోను. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంచెం మందికి పుష్ అవుతుంది.